రెండవ రోజు పార్ట్ 5. రెండవ రోజు పార్ట్ 5 మామూలుగా లెక్క అయితే. నాలుగవది గుడ్ హెల్త్. గుడ్ హెల్త్ నేనేం చెప్పాను చెప్పండి. గుడ్ హెల్త్. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేస్తారు. నేను మీకు 12 అయిపోయిందని చెప్పలేదు, కొన్ని విషయాలు చెప్తాను కదండి. కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, మీ అందరికీ తెలుసు కదా. ఆహారం కాదు, అది ఆహారం కాదు. కూల్ డ్రింక్స్ అనేది ఆహారం కాదు. యువత ఎక్కువగా తాగుతారు కూల్ డ్రింక్స్, తెలుసా మీకు? కాబట్టి మీ వయసులో ఎప్పుడన్నా ఒకసారి కూడా తాగకూడదని నిబంధన పెట్టుకుంటేనే తాగకుండా ఉంటారు. నిబంధన పెట్టుకోలేదు అనుకోండి, తాగేస్తారు. అంటే మన యొక్క జీవితంలో ప్రతిదానికి ఏముండాలి? కొన్ని నియమ నిబంధనలతో మన జీవితాన్ని గడిపితేనే యవ్వన జీవితం బాగుంటుంది. యవ్వన జీవితం బాగుంటుంది, పూర్తి జీవితం బాగుంటుంది. మీకు ఒక ఏడు ఆహారం కానీ పదార్థాలు చెప్తాం. మన బాడీలో ఏ పదార్థం తిన్నా కాల్షియం అనేది మనం తినే ఆహారంలో ఉంటుంది, అది బాడీ పీల్చుకుంటుంది. కొన్ని పదార్థాలు ఏం చేస్తాయంటే మనం తిన్నప్పుడు ఆ పీల్చుకునే సామర్థ్యాన్ని తీసేసి ఆ ఎముకల్లో ఉన్న కాల్షియాన్ని కూడా ఇవి లాగేసుకుంటాయి. ఇదేంటి? చాలా దారుణం కదా ఇది. మనం తిన్న ఆహారంలో కాల్షియాన్ని బాడీ లాక్కుంటుంది. కొన్ని పదార్థాలు మనం తినడం వల్ల ఆ బాడీ ఆ కాల్షియం లాక్కోకుండా చేసి ఎముకల్లో ఉన్న కాల్షియాన్ని కూడా ఇవి లాగేసుకుంటాయి. మొదటిది ఏంటంటే శీతల పానీయాలు, ఎర్ర మాంసం, కేకులు, మిఠాయిలు, టీలు, కాఫీలు, మద్యము, ఆయిల్ ఫుడ్స్. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన బాడీలోనికి వెళ్ళి మన బాడీ తిన్న ఆహారంలో ఉన్న కాల్షియం పీల్చుకోకుండా చేసి బాడీలో ఉన్న కాల్షియం కూడా ఇవి బయటికి లాగేసుకుని వచ్చేస్తుంది. దీనివల్ల ఏమైందంటే ఎముకలు గుల్లబారిపోయి చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకని దేవుడు ఏమన్నాడంటే ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకళ్ళని ఇచ్చేదరు, సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీరు ఎలా మీ కష్టార్జితాన్ని వేయపరిచెదరు. కాబట్టి మీ కష్టార్జితాన్ని దేనికి పెట్టమన్నాడు? మంచి ఆహారాన్ని తినమన్నాడు. ఈరోజు మీకు నేను నేర్పించేది ఏంటంటే గుడ్ హెల్త్. అన్నిట్లో ఏముంది కామన్గా? జీ. ఓకేనా? జీ ఫర్ గాడ్. గుర్తుంచుకోండి. గాడ్లో నుంచి వచ్చిందే గుడ్, డెవిల్ నుంచి వచ్చిందే, భూతంలోంచి వచ్చిందే బూతు. ఓకేనా? దేవుళ్ళ నుంచి వచ్చిందే గుడ్. మరి ఆరోగ్యమే మహాభాగ్యం. డబ్బుతో కొనలేని ఆరోగ్యాన్ని మనం దేవుని మాటలను జాగ్రత్తగా చూసుకుని అనుసరిస్తే మనం ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు. నేను మీకు చెప్పినట్లు ఈరోజు ఏం చెప్తాను? మీకు వజ్రాలు లాంటి ఆహారం గురించి చెప్తాను. నిన్న ఆహారం కానిది ఏంటో చెప్పాం. ఈరోజు వజ్రం కన్నా విలువైన, అది వజ్రాలతో సమానం. ఉదాహరణకు వెండి, దానికన్నా బంగారం విలువైంది. బంగారం కన్నా ప్లాటినం విలువైంది. ప్లాటినం కన్నా డైమండ్స్, వజ్రాలు విలువైనవి. అంటే వజ్రాలంత సమానమైన ఆహారాన్ని ఈ ప్రకృతిలో దేవుడు బైబిల్లో చెప్పిన దాని గురించి మీకు ఈరోజు చెప్తానన్న. ఓకేనా? రైట్, ఉందాం. ఆహారం దాని కొరకు ఏం చేయకూడదు? మనం డబ్బులు ఖర్చు పెట్టకూడదు. సంతృష్టి కలిగజేయని దాని కొరకు మన కష్టార్జితాన్ని వేయపరచకూడదు. దేవుడు చెప్పినట్టుగా ఆయన మాట విని మంచి పదార్థాలని మనం భుజించాలి. మన ప్రాణాన్ని సారవంతమైన దాని అందే సుఖించనీయాలి. మరి ఈరోజు పార్ట్ 2 దానియేలు గ్రంథం. నేను మీకు ఇవి 1-2 గంటల పాఠాలండి, మీరు అంతసేపు వింటే వినలేరని మీకు 15 నిమిషాల్లో దాని సారాంశాన్ని, ఎసెన్స్ మాత్రం ఇస్తున్నాను. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం పార్ట్ 2 ఈరోజు. దానియేలు గ్రంథం, వజ్రాలు లాంటి ఆహారం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా చదువుకోండి, నేను వివరిస్తాను వినండి. రాజు భోజనం పెట్టమని కొంతమంది పిల్లల్ని సేకరించి రాజుగారు ఆజ్ఞిస్తాడు. వాళ్ళల్లో దానియేలు కూడా ఉంటారు. వినండి. దానియేలు గారు 3 ఉంటారు మొత్తం. వాళ్ళలో దానియేలు ఒకడు. రాజుగారు ఏం చెప్తారంటే రాజు భోజనాన్ని తీసుకొచ్చి వాళ్ళు పెట్టమంటారు. రాజు భోజనం ఎలా ఉంటుందో చెప్పగలరా మీరు? రాజు భోజనం ఎలా ఉంటుంది? తినుటకు రాజు భోజనము, త్రాగుటకు ద్రాక్షారసం ఇమ్మని చెప్తాడు. రాజు భోజనం అంటే చికెన్ కర్రీ ఎన్ని రకాలు ఉండొచ్చు చెప్పండి? ఒక 20 రకాలుగా ఉండొచ్చా? 50 రకాలుగా ఉండొచ్చు అంట. మటన్ ఒక 50 రకాలుగా ఉండొచ్చు. అందుకనే ఇవన్నీ పెట్టడానికి ప్లేట్ సరిపోదనే రాజుగారు భోజనపు బల్ల అంటారు. ఎంత ఉంటుంది భోజనం బల్ల అంటే? చాలా, ఇప్పుడు ఈ రూమ్ అంత ఉంటుంది భోజనం బల్ల. రాజుగారు బల్ల, కూర్చునే బల్ల. ఆయన ఏది అడిగితే అది తీసుకొచ్చి వడ్డిస్తారు. వాటిలో చికెన్లో ఎన్ని రకాలు చేశారు ఈరోజు? ఓకే, నాకు అది పట్టరా, మిగిలినవన్నీ తీసుకెళ్ళిపోతాను.
మటన్లో, ఫిష్లో, ప్రాన్స్లో ఇన్ని రకాలు అంటే అన్ని రకాలు, కూరగాయలు అన్ని రకాలు, చారులు ఎన్ని రకాలు. హోటల్కి వెళ్తే చారులు ఎన్ని రకాలు వస్తారు చెప్పండి? సాంబారు, పప్పు, కట్ట, చింతపండు చారు, మజ్జిగ చారు, పచ్చి పులుసు, రసం కూడా ఉంది, లచ్చిన చారు, ఇన్ని రకాలు చూస్తే చారులు. అలాగే రాజుగారి భోజనం బల్ల ఎంత ఉంటుందంటే ఇక ఊహించుకోండి మీరు. తాగడానికి ద్రాక్షరసం. ఈ దానియేలు గారు ఏం చేశారంటే, నాకు ఏం వద్దు అంటే, రాజుగారి భోజనం ఎవరైనా వద్దు అనుకుంటారు? అంత హెల్తీగా ఉంటుందండి. రాజుగారి భోజనం నాకు వద్దు, రాజుగారు ఇచ్చే ద్రాక్షరసం కూడా నాకు వద్దు, నాకు నాయన కూసిన నీళ్లును కూసిన విత్తనాలు ఇవ్వు, శాఖ ధాన్యాదులు ఇవ్వు, నేను తిని బతుకుతాను అన్నాడు. రాజుగారికి ఈ విషయం తెలిసిందనుకో, నన్ను ఏం చేసేస్తాడు, వేసేస్తాడు. నేను నీకు రాజభోజనం ఇచ్చి పెంచమంటే నువ్వు అయ్యేందుకు ఇచ్చావని నన్ను అడుగుతాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, 10 రోజులు ఏదైతే చెప్పానో నీకు అవి నాకు పెట్టు, నువ్వు రాజభోజనం మిగిలిన పిల్లలకు పెట్టు. 10 రోజుల తర్వాత ఆళ్ళ మొఖాలని మా మొఖాలని చూడు. ఒకవేళ మా మొఖాలు ఆళ్ళ మొఖాల కన్నా పాలిపోయినట్టుంటే మేమే మానేస్తాం. ఓకే, ఒప్పుకున్నాడు. వాళ్ళకేమో రాజభోజనం భోజనం పెట్టాడు, వీళ్ళకేమో శాఖాధాన్యాదులు నీళ్లు మాత్రమే ఇచ్చాడు. 10 రోజుల తర్వాత ఏం జరిగిందో చూడండి. 1వ అధ్యాయం 12వ వచనం. భోజనమునకు శాఖాధాన్యములను, ఇది మీరు బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. గుడ్ హ్యాబిట్. భోజనమునకు శాఖాధాన్యాదులను, పానమునకు నీరు నీ దాసులమగు మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపు. 10 రోజుల్లో టెస్ట్ చేయమన్నాడు. 10 రోజులు టెస్ట్ 10 రోజులు ఓకే. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు, రాజు నియమించు భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులైన మా ఎడల జరిగింపుము. 14. అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనపడగా రాజువారికి నియమించిన రాజభోజనము ద్రాక్షారసము తీసివేసి శాఖాధాన్యములు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ లో కొట్టుకోండి. శాఖాధాన్యములు అని కొట్టంగానే పల్సెస్ అని అవుతుంది. పల్సెస్ అంటే PULSES. పల్సెస్ అంటే పప్పులు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, బొబ్బరపప్పు, ఉలవపప్పు, ఇన్ని రకాల పప్పులు, అన్ని రకాల పప్పులు. అవి మాత్రమే 10 రోజుల్లోనే వాళ్ళ మొక్కలు కానీ వీళ్ళ మొక్కలు ఎలా ఉన్నాయి? తేటగా కళ్ళగా ఉన్నాయంట. మనం తేటగా కళ్ళగా ఉండగానే ఫేర్ అండ్ లవ్లీ రకరకాలు రాసేసుకుంటూ ఉంటాం అంటే హెల్త్ టిప్లు ఎక్కడున్నాయి? సకల శాస్త్రాలను ఎదిగించిన బైబిల్. దాంట్లో ఏముంది? నీరు మీరు ఎక్కువగా తాగండి. ఈ వయసులో మీకు ఎక్కువగా వచ్చేయంటే ముట్టాలు. మీరు ఒకటి గుర్తించుకోండి, మీరు తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాక, ఒకవేళ జీర్ణమైన మలమూత్ర విసర్జనలో బయటికి రాక బ్లడ్లో ఆగిపోయినప్పుడు అది ఎటు వెళ్ళాలో తెలియక ఫేస్లో మాత్రమే బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని షర్ట్తో మూసేసి ఉంచుతుంది, ఎక్కడ గాలి. కాబట్టి ఇక్కడి నుంచి ఆ వేస్ట్ అంతా బయటికి రావడానికి తీసినప్పుడు ఇలా నొక్కితే చీమిలాగా వస్తుంది, మీకు చెడు బ్లడ్ వస్తుంది, చెడు కంపు వస్తుంది. అంతా ఏంటి? వేస్ట్. బ్లడ్లో ఉన్న వేస్ట్. ఈ వేస్ట్ని మీరు ఏం చేయాలంటే మలమూత్ర విసర్జనలో బయటికి పంపించాలి. బయటికి పంపించాలంటే ఏం చేయాలి? యవ్వన దశకు వచ్చిన తర్వాత మీరు ఎక్కువగా కాలేజీల్లో 10th క్లాస్లో జాయిన్ అవుతున్నప్పుడు టాయిలెట్కి వెళ్ళడానికి ఇబ్బంది అని ఏం చేస్తారంటే తక్కువ వాటర్ తాగుతారు. అవసరమైతే వాటర్ తాగడం మానేస్తారు. సండే రోజైనా దగ్గర 4-5 సార్లు అయినా వాటర్ ఎక్కువగా తాగి బాడీలో ఉన్న వేస్ట్ అంతా బయటికి పంపించేస్తే ఎట్టి పరిస్థితుల్లో మొక్కలు మొట్టాలు కానీ పింపిల్స్ కానీ కళ్ళపోవటం కానీ ఏమీ ఉండదు. నేను చెప్పాను ఇది ఏం చెప్పాడైనా? తినుటకు శాఖాధాన్యాదులు, త్రాగుటకు థమ్సప్ అన్నాడా? త్రాగుటకు మంచినీళ్ళు అంత ఉపయోగమా? మంచినీరు ఎంత నీరు మీరు తాగితే అంత వేస్ట్ బయటికి పోద్ది. ప్రతిరోజు మీరు ఏం చేయాలి తెలుసా? బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, 3 రోజులకు 1 రోజు తల స్నానం చేయాలి. ఓకే, భోజనానికి ముందు చేతులు కడుక్కోవాలి, భోజనానికి చేతులు కడుక్కోవాలి.
ప్రతిరోజు మీ బ్లడ్ను కూడా కడుక్కోవాలి తెలుసా మీకు? బాడీకి చిన్న హోల్ పెట్టి బకెట్లో కార్చేసి అమ్మని పిలిచి వాషింగ్ మిషన్లో వేసేసి సర్పేసి కడిగేసి మళ్ళీ దాన్ని ఆరబెట్టి మళ్ళీ బాడీలోకి ఎక్కించుకుందామా? కుదరదు. మన పేగులు అన్నింటిని బయటికి లాగేసి బకెట్లు వేసి గుంజేసి మళ్ళీ లోన్ వేసుకుందామా? కుదరదు. కానీ ప్రతిరోజు కడగాల్సింది వాటిని. బ్లడ్నే కడగాలి, పేగుల్ని కడగాలి, మన బాడీలో ఉన్న ప్రతి కణాన్ని కడగాలండి. మనం ఏమనుకుంటాం, బాహ్యంగా కడుక్కుని నేను స్నానం చేస్తాం అనుకుంటాం, కానీ లోన ఉన్న ప్రతి అవయవాన్ని కడగాలంటే ఏం చేయాలంటే ఉదయం లేవగానే మీకు తాగగలిగినంత వాటర్. నాకు తెలిసి మీ వయసుకి 1 లీటర్ సరిపోద్ది. 1 లీటర్ తాగితే మీకు 30 లీటర్ లేదా 1/2 లీటర్ టాయిలెట్ వస్తుంది. దాంట్లో మీ బాడీలో ఉన్న ప్రతి కణం, జుట్టు చివరి నుంచి అరికాల్లో ఉన్న గోరు చివరి వరకు మీరు తాగిన వాటర్ వెళ్ళి అన్నీ కడుక్కుని వేస్ట్ అంతా బయటకు వస్తుంది. వేస్ట్ అంతా బయటికి రాకుండా లోన్ ఉండిపోవడం వల్ల ఏమైందంటే ఇలా రకరకాల సమస్యలు అనేవి వస్తాయి. హెల్త్ టిప్ పేరండి ఇది. క్రితమారం మీరేమన్నారు హెల్త్ టిప్? నిన్న ఆహారము కాని దానికి డబ్బులు ఖర్చు పెట్టద్దని నేర్చుకున్నాం. ఈ రోజు వజ్ర సంబంధమైన ఆహారం ఏంటి నేర్చుకున్నాం. ఏంటి ఆహారం? శాఖ ధాన్యాదులు. శాఖ మరి నాన్ వెజ్ తినకూడదండి. మీరు ఎవరి దశలో ఉన్నారు కాబట్టి తినకుండా నోరు ఆగలేదు కాబట్టి తినొచ్చు. ఎలా తినొచ్చో చెప్తాను వినండి. నాన్ వెజ్ తినొచ్చు అన్నాం కదండి. బాయిలర్ మాంసం ఎట్టి పరిస్థితుల్లో తినద్దు. చాలా ప్రమాదం బాయిలర్ మాంసం. మీకు ఒప్పుకుంటే నెలకు 1 రోజు తెచ్చుకోండి. నాటుకోడి మాంసం 4 ముక్కలు తెచ్చుకు తినండి, ప్రశాంతంగా ఉంటుంది. లేదు బాయిలర్ మాంసం తక్కువ రేటుకి వస్తుందని తెచ్చుకున్నారా, మీరు బాయిలర్ కోడిలా తయారైపోతారు. మీరు ఏది తింటే అలాగే తయారవుతారు. మటన్ తినాలని ఉంది, నెలలో 1 రోజే తెచ్చుకోండి, లేదంటే 2 వారాలకు ఒకసారి తెచ్చుకోండి. మాకు డబ్బులు నేను రోజు తిన్నారనుకోండి, ఇప్పుడు మీరు చూసారు ఎవరు అందంగా ఉన్నారు, ఎవరి మొహం కళగా ఉంది, ఎవరి మొహం తేటగా ఉంది. మొహం తేటగా ఉందంటే అర్థం ఏంటో చెప్పగలరా మీరు? డాక్టర్ గారు ఫస్ట్ మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే జస్ట్ ఇలా నీ 2 కళ్ళు ఇలా లాగి నీ మొహం అయితే చూస్తాడు. నీ మొహం చూసి ఏం చెప్తాడు తెలుసా డాక్టర్ గారు? నీ బాడీలో బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందో చెప్పేస్తాడు. ఆయన డౌట్ కొద్ది ఏం చేస్తాడంటే ఒకసారి లాగి చూస్తాడు, కళ్ళుని లాగి చూస్తాడు ముఖం ఎలా ఉందా. ఈ 10 మంది, ఈ 3 కన్నా మిగిలిన వాళ్ళ ముఖాల కన్నా వీళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి? చాలా తేటగా బావగారు అయిపోయినాయి 5 పాటలు. ముఖము చాలా తేటగాను, చాలా తేటగాను చదవండి. బ్యూటిఫుల్ గా ఉన్నాయి ముఖాలు, కళగాను కనబడగా. అంటే మీ ముఖాలు కళగా బ్యూటిఫుల్ గా మీరు అందంగా ఉండాలంటే 2 పనులు చేయాలి. ఒకటి వాటర్ ఎక్కువ తాగాలి, రెండోది శాఖ ధాన్యాదులు తీసుకోవాలి. ఎన్ని రోజుల్లో మార్పు వచ్చేసింది వాళ్ళకి? 10 రోజుల్లోనే. గ్రేటే కదా. సంవత్సరం కాలం ఏం కాదు, 10 రోజుల్లోనే మార్పు అనేది వచ్చింది. ఆయన వెంటనే ఏం చేశాడు? రాజుగారు నియమించిన భోజనాన్ని, తాగడానికి నియమించిన ద్రాక్షారసాన్ని పక్కన పెట్టేసి శాఖాధాన్యాదులు, నీరు మాత్రమే వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని ఫాలో అయింది ఎవరో తెలుసా మీకు? మొలకలు తినండి నీరు తాగండి, మొలకలు తినండి నీరు తాగండి. దీన్ని కాపీ కొట్టింది ఎవరంటే మంతెన సత్యనారాయణ రాజు గారు. ఆయన బాగా ఫేమస్ అయ్యాడు. ఈయన చెప్పేది 2: నీళ్ళు తాగండి, మొలకలు తినండి. నీళ్ళు తాగండి, మొలకలు తినండి. విత్తనాలు తినండి, మొలకలు తినండి. విత్తనాలు తినండి, పచ్చి తినండి, నీళ్లు తాగండి. నీళ్ళు ఎక్కువ తాగమని చెప్పేది ఆయన ఒక్కడే. ఇప్పుడు ఈ మాట దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు చెప్పిన మాట ఒక్క పొల్లైనా అక్షరమైనా తప్పిపోదు కాబట్టి ఆయన చెప్పినప్పటికీ అది హిట్ అయిపోవటం కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట. దానియేలు గ్రంథం ఎప్పుడు రాశారండి? ఎప్పుడో క్రీస్తుపూర్వం రాయబడిన మాటలు ఇవి. ఈయన ఇప్పుడు వచ్చి సుమారుగా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అనుకుంటే పని చెప్పడం అనేది జరుగుతుంది. ఆయన అంత హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది దేవుడు చెప్పిన మాట. ఈరోజు మీరు నేర్చుకున్న గుడ్ హెల్త్ ఏంటి? వజ్ర సంబంధమైన ఆహారం ఏది? శాఖాధాన్యాదులు, వాటర్. మీరు ఏ గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారంటే ఏం చెప్తారు? బాగా మాసం తినమని చెప్తారా? ఇలాంటి విషయాలు చెప్పరండి. కాబట్టి మీరు దానియేలు గ్రంథాన్ని మనసులో ఉంచుకుంటారు. 1 అధ్యాయం చదవండి చాలు, మీకు కావాల్సిన వజ్ర సంబంధమైన ఆహారం వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, వజ్రాలు లాంటి ఆహారం ఏంటి? థమ్సప్, కుర్కురీలా? కాబట్టి వజ్ర సంబంధమైన ఆహారాన్ని ఏం చేయాలి? ఎక్కువగా తీసుకుంటే మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. తాగడానికి
నీరు. దేవుడు చెప్పాడు కదా ఏమని, మంచి పదార్థములను భుజించండి, తర్వాత మీ ప్రాణము సారవంతమైన దాని మీద సుఖింపనీయుడి. మంచి పదార్థాలు అంటే ఏంటిది? శాఖ ధాన్యాదులు, తాగడానికి నీరు. మీ ప్రాణాన్ని సారవంతమైన దాని మీద సుఖింపనీయుడి. ఎంత సంతోషంగా ఉంటారంటే అంత సంతోషంగా ఉంటారు. కాబట్టి ఏం చేయాలి యువకులు? రేపటి నుంచి ఖచ్చితంగా వాటర్ తాగి తీరాల్సిందే. ఎందుకని? దేవుడు మీతో చెప్పిన గుడ్ హెల్త్కి సంబంధించిన వజ్ర సంబంధమైన ఆహారాలు. ఇంతకీ వాటర్ ఎందుకంటే మీ బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని ఏం చేస్తాయి? అవి శుద్ధి చేస్తాయి, క్లీన్ చేస్తాయి అనమాట. తర్వాత శాఖ ధాన్యాదులు. కాబట్టి స్కూల్కి రేపు నుంచి పెసల మొలకలు ఒక పూట, సాయంకాలం మినువుల మొలకలు ఒక పూట పట్టుకెళ్తారా? కుదరదు కదా. మీరు తెలుసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక టైంలో కాసిన వేరుశనగ గుళ్ళని ఇంటి దగ్గర నానబెట్టుకుని బాక్సులు పెట్టుకుని టిఫిన్తో పాటు కూర్చొని తినొచ్చు. మధ్యాహ్నం భోజనంతో పాటు కూర్చొని, నైట్ తినకూడదు, గుర్తుంచుకోండి, గ్యాస్ వస్తుంది. లేదా ఆదివారం ఇంటి దగ్గరే ఉన్నారు, చక్కగా కూర్చుని తినండి. వేరుశనగ గుళ్ళు తినొచ్చు, పెసలు నానబెట్టి తినొచ్చు, మొలకలు గట్టి తినొచ్చు, బొబ్బర్లు తినొచ్చు, అలసందలు తినొచ్చు, ఈ శనగలు తినొచ్చు. ఏదైనా నానబెట్టుకుని చక్కగా, లేదంటే ఉడకబెట్టుకుని, లేదంటే వేపుకుని, లేదంటే ఉప్పు కారం కలుపుకొని ఎలాగోలాగా మీ బాడీలోకి శాఖ ధాన్యాదులు ఎక్కువగా పంపించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఫేమస్ ఆరోగ్యం గురించి చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంతకు మించిన ఆహారం ఇంకోటి లేదు, పచ్చ గింజలు తినండి, సన్ఫ్లవర్ గింజలు తినండి, గుమ్మడి గింజలు తినండి, జీడిపప్పు తినండి, బాదపప్పు తినండి, పిస్తపప్పు తినండి, ఇంకేం పప్పులు ఉన్నాయి, వాల్నట్స్ తినండి. 7 రకాల విత్తనాలు మీరు తింటే అస్సలు మీకు ఏ అనారోగ్య సమస్య ఉన్నా పోద్దని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఏమనుందంటే శాఖ ధాన్యాదులే వజ్ర సంబంధమైన ఆహారం. కాబట్టి మీకు అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు జీడిపప్పు కేజీ 800, మనం పనికెళ్తే వచ్చేది 200. మనం ఎక్కడి నుంచి తెచ్చి తింటాం? కాబట్టి నేనేం చెప్తానంటే, మీరు జీడిపప్పు తిన్నా వేరుశనగ గుళ్ళు తిన్నా రెండు ఒకటే. కాబట్టి టేస్ట్ తేడా, టేస్ట్ని బట్టి రేటు. మీకు అరటికాయలు 5 రకాల అరటికాయలు చెప్పండి. మామూలు అరటికాయలు, పచ్చి అరటికాయలు, చక్కెరకాయలు అరటికాయలు, చక్కెరపాణి, అమృతపాణి. వీటిల్లో ఏం తేడా ఉంటుంది? అన్నింటిలో అన్ని అరటికాయలు అన్నీ ఒకేలాగా ఉంటాయి, అన్ని తొక్కలు ఉంటాయి. టేస్ట్ తేడా ఉంటుంది. టేస్ట్ని బట్టి రేటు, టేస్ట్ని బట్టి రేటు. నువ్వు తిన్నందువల్ల నీ బాడీలోకి వచ్చే పౌష్టిక విలువలో చేంజ్ ఏమి ఉండదు, కొంచెం తక్కువగా ఉంటుంది అంతే. చక్కెరకాయలు తింటే హస్తం 250 దాకా ఉంటుంది, 200 దాకా ఉంటుంది. అదే మామూలు అరటికాయలు 30 రూపాయలకి వచ్చేస్తుంది. అమ్మో నేను చక్కెరకాయలు తినలేదని బాధపడక్కర్లా. కాబట్టి మామూలు అరటికాయ తిన్నా చక్కెరకాయలు తిన్నట్టే. మీరు అలా అర్థం చేసుకోవాలి. నేను జీడిపప్పు తినలేదు, నాకు ఆరోగ్యం రాదు అనుకోకూడదు. అన్ని విత్తనాల్లో కన్నా బెస్ట్ విత్తనం ఏంటంటే గ్రౌండ్ నట్స్, వేరుశనగ గుళ్ళు. వాటిని నానబెట్టి తినొచ్చు, వేపుకుని తినొచ్చు, ఉడకబెట్టుకుని కూడా తినొచ్చు. పచ్చిగా కూడా తింటారు కొంతమంది, మీరు తినకండి. శనగలు ఇంకా బెస్ట్. కాకపోతే శనగలు ఎక్కువగా తినలేరు కాబట్టి వేరుశనగలు తీగా ఉంటాయి కాబట్టి తినగలుగుతారు. ఏదో ఒకటి చేసి ఏం చేయాలి? బాడీలోకి తన వజ్ర సంబంధమైన ఆహారాన్ని బాడీలోనికి మీరు పంపిస్తే మీ ఆరోగ్యం అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, బైబిల్ చెప్పిన వజ్ర సంబంధమైన ఆహారం ఏంటంటే యువతకి శాఖాధాన్యాదులు ప్లస్ వాటర్. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా వాటిని మీరు కలిచాలి. రోజుకు ఒక పూట అయినా తినాలి. నానబెట్టిన విత్తనాలు పట్టుకెళ్ళి మధ్యాహ్నం అయినా తినొచ్చు. మీరు స్కూల్లో స్నాక్స్ కొనుక్కు తింటారు, ఇంటి దగ్గర ఉదయం నీళ్ళలో నానేస్తారు అనుకోండి, మధ్యాహ్నానికి ఉడికిపోతాయి. నాంతే ఉడుకుతాయా? నేను ఉడుకుతాయి అంట. ఎలాగ చెప్పనా? మీరు ఇంట్లో నీళ్ళల్లో ఇన్ని వేరుశనగలు రాత్రి వేయండి, ఉదయం లేవగానే వాటిని కడిగి ఒక ప్లేట్లో వేసుకోండి. అదే రోజు ఉదయం మీరు కాసిన వేరుశనగ గుళ్ళు కుక్కర్లో వేసి ఉడకబెట్టండి, బయటికి తీయండి. రెండింటిలో ఏ టేస్ట్ కొంటే చూడండి. నానబెట్టినవి టేస్ట్ కొంటే, ఉడకబెట్టినవి కూడా ఏమైతే ఉడకబెట్టినవి నానబెట్టడం అన్నా ఉడకబెట్టడం అన్న అర్థం ఏంటంటే మన బాడీ తేలిగ్గా జీర్ణించుకోవడానికి అనువైన విధంగా మార్చడం అని అర్థం. ఇప్పుడు కరెంటు కుక్కర్లో నువ్వు వాటిని ఉడకబెట్టావు. నేనేం చేశానంటే 12 గంటల సేపు నానబెట్టాను. నేను ఎక్కడ నానబెట్టాను? నీళ్ళల్లోనే నానబెట్టాను. మీరు ఎక్కడ ఉడకబెట్టారంటే థర్మల్ పవర్ స్టేషన్లో నీళ్ళల్లో నుంచి టర్బైన్ తిరిగితే ఏమొచ్చింది? కరెంట్ వచ్చింది. కరెంట్ మన ఇంటి వరకు వచ్చిన కరెంట్ నువ్వు కుక్కర్లో పెట్టి నువ్వు ఉడకబెట్టి బయటికి తీసావు. నేను డైరెక్ట్గా నీటిలోంచి ఉడకబెట్టి తీసాను. నువ్వు ఇండైరెక్ట్గా నీళ్ళల్లో నుంచి వచ్చిన కరెంట్లోంచి వచ్చిన కుక్కర్లో పెట్టి ఉడకబెట్టావు. నువ్వు వాడింది ఏంటి? ప్రారంభానికి వెళ్తే నీరు. నేను వాడింది ఏంటి?
నీరే. నువ్వు చేయడానికి అరగంట పట్టింది, నేను చేయడానికి 12 గంటలు పట్టింది. ఇప్పుడు నేను నీటితో వండా, మీరు ఇండైరెక్ట్గా నీటితోనే వండారు. కానీ ఈ 12 గంటలు నానిన దాంట్లో చాలా పోషకాలు ఎలా ఉంటాయంటే, భూమిలో నుంచి వేరుశనక్కాయ మీరు పీకుతారు చూసారా, పీకినప్పుడు ఒలిస్తే అలా ఉంటుంది, అలా మారిపోద్ది అంట నేను చేసిన పని. మీరు దాన్ని పొద్దున్నే చక్కగా కాగితంలో లేదంటే పేపర్లో లేదంటే క్లాత్ మీద వేసేస్తే ఆరిపోద్ది. బాక్స్లో పెట్టేసుకోండి, పట్టుకెళ్ళిపోండి స్కూల్కి, చక్కగా తినండి. వజ్ర సంబంధమైన ఆహారం. భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ రోజులో ఒక పూట ఇవి తినడానికి ప్రయత్నించండి. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి ఖచ్చితంగా ఒక పూట వండన ఆహారం తినడానికి అలవాటు పడండి. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత 2 పూటలు వండని తినడానికి ప్రయత్నించండి, ఒక పూట వండిని తినండి. 80 వచ్చిన తర్వాత 3 పూట్ల వండనియే తినండి. అప్పటికి మా పొళ్ళు ఉండవు కదండి, ఎలా తింటామంటారా? క్యారెట్ తినలేరు అనుకున్నాం. కుక్కర్లో ఇడ్లీ ఉడకబెడతారు చూసారా, 3 ప్లేట్లు ఇడ్లీ వేసారు అనుకుంటాం, 2 ప్లేట్లు ఇడ్లీ వేసి 1 ప్లేట్లో ఈ క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నారు అనుకోండి, మెత్తగా ఉడికిపోతుంది. ఇడ్లీ కన్నా మెత్తగా ఉంటాయి క్యారెట్ ముక్కలు. అర్థమైంది నేను చెప్పింది? మీ అమ్మగారు మీకు 4 ఇడ్లీ వేస్తున్నారు అనుకోండి, 3 ఇడ్లీ వేయమనండి, 4 ఇడ్లీలు క్యారెట్ ముక్కలు దాంట్లో పెట్టమనండి, కుక్కర్లో పెట్టేసేయమనండి. 3 ఇడ్లీ ఉడికి ఈ కూడా ఉడికిపోతాయి. తీయగా ఉంటాయి, తినడానికి తేలిక జీర్ణం అవుతుంది. కానీ వజ్ర సంబంధమైన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలొద్దు. కాబట్టి ఈ గుడ్ హెల్త్ ఏంటి? ఈరోజు వజ్ర సంబంధం, వజ్రాలతో సమానం ఆహారానికి. ఓకేనా? ఈ ఆహారాన్ని మీ అందరూ తింటారని నేను అనుకుంటున్న. టైం ఎంత అయిందంటే 12:20 అయింది. పిల్లలు పాట పాడుద్దంట, మా అమ్మగారు పాట పాడతారు. పాట పాడిన తర్వాత ముగించుకుని మనం వెళ్ళిపోతాం. ఈ రోజు నేర్చుకున్నది ఒకసారి రికాల్ చేసుకుని వెళ్ళిపోతాం. మొదటిది ఏంటి? 11:20. అంటే తొందరగా మొదలు పెట్టేస్తాం, అందరూ వచ్చేసారని 10ంటిగా మొదలు పెట్టేస్తాం. చెప్పండి, మొదటిది ఏమి నేర్చుకున్నాం? ఇంట్రడక్షన్ ఏమి నేర్చుకున్నాం ఈరోజు? యవనస్తులు తప్పక త్రుటిల్లుదురు. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం చేత దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే సరి చేసుకోవచ్చు. ఓకేనా? పార్ట్ 1 ఏం చెప్పా ఈరోజు? పార్ట్ 1లో రెండోది ఏం చెప్పాం? నిన్నేమో గూగుల్ గాడ్, దేవుణ్ణి వెతకని. ఈరోజు గూగుల్ యువర్ సెల్ఫ్, అంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి. ప్రపంచంలో అందరి గురించి తెలుసుకుంటున్నారు కానీ మన గురించి మనం తెలుసుకోవట్లేదు. మనం ఎందుకు పుట్టాం, మన తల్లిదండ్రులు ఎవరు, మొదటి మనిషి ఎవరు, అసలు దేవుడు ఎవరు, అది మనం చచ్చిపోయిన తర్వాత ఏమైంది, మన పెళ్ళైన తర్వాత ఏమైంది, అంతా ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, తల్లి గర్భంలో నేను ఎలా పిండోత్పత్తి శాస్త్రం, నేను ఎలా అసలు నిర్మించబడ్డాను, మొత్తం మీ గురించి మీరు తెలుసుకోవాలి. నా కన్ను ఏంటి, నా కాలు ఏంటి, ఏంటి అసలు నీ కన్ను గురించి నువ్వు తెలుసుకుంటే నీ చచ్చిపోయే వరకు కళ్ళజోడు పడదంట. కన్ను గురించి మనకు తెలియక ఏదో మన ఇష్టం వచ్చినట్టు తినేసేస్తే కళ్ళజోడు అనేది మన కళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అలాగనే 40, 50, 60 తర్వాత శుక్లాలు వచ్చి కామన్గా వచ్చేస్తుంది. అది తప్పు కాదు. కొంతమందికి 20, 15 ఏళ్ళకే కళ్ళజోడు వచ్చేస్తుంది. ఏ వయసులో రావాలి కళ్ళజోడు? ఎప్పుడో రావాల్సిన కళ్ళజోడు ఇప్పుడే వచ్చేస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోపోవటం వల్ల. తర్వాత గుడ్ పర్సన్ ఎవరు? గుడ్ పర్సన్ ఎవరు ఈరోజు? యోబు గారు జీవితంలో కొన్ని నియమ నిబంధనలతో బతికాడు. కన్నులతో నిబంధన చేసుకున్నాడు, కన్యకను నేను చూడకూడదని నిబంధన చేసుకున్నాడు. కాబట్టి మీరు కూడా మొహపు చూపు చూడకూడదని నిబంధన చేసుకోవాలి. ఇంకోటి గుడ్ హ్యాబిట్ నేర్చుకున్నారు. ఏంటి గుడ్ హ్యాబిట్? పగ తీర్చుకోకూడదు. పగ తీర్చుకోవడం అనేది దేవుడి పని. ఈ 2 గుడ్ హ్యాబిట్స్. ఒకటి గుడ్ హ్యాబిట్, ఒకటి గుడ్ పర్సన్. గుడ్ హ్యాబిట్ ఏంటి? ఈరోజు మీరు నేర్చుకున్న గుడ్ హ్యాబిట్, నిన్న నేర్చుకున్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే మోహపు చూపు చూడకూడదని నిబంధన పెట్టుకోవాలి. ఈ రోజు నేర్చుకున్న గుడ్ హ్యాబిట్ పగ తీర్చుకోకూడదని నిబంధన పెట్టుకోవాలి. తర్వాత గుడ్ హెల్త్, వజ్ర సంబంధమైన ఆహారం ఏంటంటే శాఖాధాన్యాదులు, త్రాగుటకు నీరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారము కాని దాని కొరకు రోకలను ఇచ్చి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈరోజు 2వ రోజు మంచిగా నీ యొక్క పిల్లలతో 5 పాఠాలు వివరించి చెప్పాను తండ్రి. వారు కూడా విన్నారు. మిగిలిన 3 రోజులు కూడా మాకు తోడుగా ఉండి ఏ జ్ఞానాన్ని అయితే వాళ్ళు తెలియజేయాలనుకున్నావు ఆ జ్ఞానాన్ని ఆధార తెలియజేసి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుని యువతరంలోనే, యువతగా ఉన్నప్పుడే, యవన దశలోనే వారి యొక్క జీవితాన్ని మార్చుకొని వారి పూర్తి జీవితం మారిపోయేటట్లు సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. లలిత ఏం పాట పెట్టినావు? ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడ పరలోకమందున మాకు ఉన్న తండ్రి, ఇదిగో నాయన
ఈరోజు కూడా తండ్రి నీ పిల్లలకి నాయన ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త, దేవుడి విషయాల్లో భద్రత, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనే మంచి ఉద్దేశంతో రెండో రోజు కూడా నాయన మరి మంచి పాఠాలు నీ పిల్లలకి నేర్పించాడు. మరి నాయన ఆ పాఠాలు విన్న వాళ్ళందరూ కూడా తండ్రి మరి ఎంతో అదృష్టవంతులుగా, ఇటువంటి మాటలు చెప్పే సమాజం లేదు నాయన. మీ లేఖనాల్లోంచి మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక మంచి మాట, ఆరోగ్యం మేము బాగుంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే నీ బిడ్డలుగా నేను భూమి మీద నీ పని కొనసాగిస్తాం కనుక తండ్రి నాయన మేము ఎటువంటి ఆహారం తీసుకోవాలి నాయన. దానియేలు గారు మరి తండ్రి శాఖ ధాన్యాల ఆహారం తీసుకున్నట్లుగా అందరికన్నా తన ముఖం తేటగా, ఆరోగ్యంగా, కళావంతంగా నాయన ఉన్నట్లుగా చూసాం తండ్రి. అది నాయన ఈరోజు ఎంతోమంది మరి నాయన మరి ఆ మాటను తీసుకొని తండ్రి మరి శాకాహారాలు తినాలి, మీరు ఆరోగ్యంగా ఉంటారనే ఆలోచనలోకి వచ్చేసారు తండ్రి. అటు మాటలు మరి నాయన వజ్ర సంబంధమైన ఆహారం, ఆయన వాటర్ కూడా నా నీళ్లు, నీవిచ్చిన నీరు, నీవిచ్చిన శాఖధాన్యాల మంచి ఆహారం ఉంటుందని మరి తెలియపరిచారు తండ్రి. అటు రీతిగా మేము కూడా అటువంటి మరి ఆలోచనలతో కూడిన ఆహారం మేము తీసుకొని నాయన అలాగే మరి నీ కొరకు ఎక్కువగా మరి మేము పనిచేసి బ్రతికే వాళ్ళంగా, నీ మాటలు వినేవాళ్ళంగా, చెప్పేవాళ్ళంగా ఉండటానికి సహాయం చేయమని. ఇదిగోనైనా యవ్వనస్తుల జీవితాలు తండ్రి, ఇది ఒక మంచి ఉదాహరణ. గాలిపటం ఆయన మరి ఆ దారం ఉన్నంత వరకు కూడా ఇష్టానుసారంగా ఎగురుతూ తనకున్న ఆలోచన ఏంటంటే తెగిపోయి నేను ఇష్టానుసారంగా వెళ్ళిపోతే మరి ఎక్కడున్నా హాయిగా బతుకుతానని అనుకోవచ్చు తండ్రి. పిల్లలు కూడా అటువంటి ఆలోచనలతో మరి బ్రతుకుతున్న పరిస్థితులు తండ్రి. కానీ దారం అనేది తల్లి తండ్రులు ఇచ్చే జాగ్రత్త, భద్రత ఉన్నది తండ్రి. అది ఉన్నంత వరకు తల్లిదండ్రుల మాటలు, చెప్పిన మాటలు నాయన శ్రద్ధగా విని నేను ఆ మాటల ప్రకారం జీవిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని, ఆయన నీ కొరకు బ్రతుకుతారని ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తున్న పరిస్థితులు ఇక్కడ మేము చూస్తున్నాం తండ్రి. ఈ మాటలు మరి కొందరైతే మరి ఈ మాటలకి దగ్గరకు రాలేకపోతున్నారు తండ్రి. మరి వారు కూడా ఈ మాటల్లో ఆసక్తితో వినగలిగే భాగ్యం మీరు దయచేసి ఆయన మీ పిల్లలంగా మేము అందరం కూడా నీ పనిలో ముందుకు సాగుతూ అనేక మందికి నీ మాటలు చెప్తూ మా ఆత్మను మేము రక్షించుకునే, మమ్మల్ని మేము రక్షించే జ్ఞానవంతమైన జీవితం జీవించుకుంటూ ముందుకు సాగే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మన అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.